ఫస్ట్ టైం అమ్మాయి పలకరింపుతో గుండెల్లో కిస్ చేస్తే టెన్షన్ పోతుందంటగా. ఫ్యామిలీ స్టోరీ ఏంటంటే రియల్గా జరిగే ఇన్సిడెంట్స్కు కొంచెం డ్రామా యాడ్ చేసి మేము చూపించాలనుకున్నాం. అంటే మరీ ఓవర్ లార్జర్ దెన్ లైఫ్ లాగా కాకుండా. సో అంటే చూసే ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా అది కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అలా హ్యాండిల్ చేసే ప్రాసెస్లో రాసుకునే డైలాగ్స్ కానివ్వండి, ఆ ముగ్గురి క్యారెక్టరేషన్స్, కమల్, శేష్ అండ్ నిఖిత ముగ్గురి క్యారెక్టరేషన్స్ అదొకటి. And your favorite color is? నా ఫేవరెట్ కలర్ ఏంటి? Don't waste my time. I'm your wife, Anand. మాది కొంచెం టఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే అది సినిమాటిక్గా ఉండకూడదు, బట్ రియల్ లైఫ్ దగ్గరగా ఉండాలి. డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కడు ప్రపంచానికి ఓ దీనమైన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, కానీ అసలు నిజం వాడికి మాత్రమే తెలుసు. జనరల్ అంటే నాకు తెలియదు, ఇప్పుడు జనరేషన్ చాటింగ్లో అట అమ్మాయిలు ఇంకా ఇంకా అని అడుగుతుంటారట, కానీ దాన్ని మాత్రం బాగా పోర్ట్రే చేసింది. ఇంకా డైలాగ్ నాకు బాగా నచ్చింది. అవునా? చాలా బాగుంది. అదే అన్నాను, అదే కమ్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఎందుకంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా ఇంకా అను అంటే నేను రెడీ అయిపోయాను, కెమెరా పెట్టేసాను, నేను వచ్చేసి చైతన్య కృష్ణ డైలాగ్ ఏంటంటే ఇంకా అన్నాను. స్వాతి అలా కాదు, ఇంకా ఇలా అను. ఇంకా టెన్షన్గా ఉంది, ఏదేదో అవుతుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం దీపా, ప్లీజ్ దీపా. ఇంకా లేడీస్ అండ్ జెంటిల్మెన్ టైటిల్ ఎందుకు పెట్టారు అంటే నేను ఒక పాయింట్ చెప్పా, బట్ ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఎంత అంటే నేను పాయింట్ ఏంటి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒక్కసారి ఆలోచించండి అనే పాయింట్. తను ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ప్రతి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనకు కనపడే లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెనకాల ఇంకొక షేడ్ ఉంటుంది అనే పాయింట్. జెంటిల్మెన్ అంటాము బట్ ఇట్స్ నాట్, ఇట్స్ an irony అని. అది ఎందుకు తీసాను అంటే ఇప్పుడు మన అందరం కూడా ఆడియన్స్కి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎందుకు చూడాలి అనే పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఐ వాంట్ టు నో యువర్ పర్స్పెక్టివ్. ఎందుకు చూడాలి వాళ్ళు, నిజంగా ఎందుకు 150 రూపీస్ పెట్టాలి, ఎందుకు 2 hours చూడాలి? ఇట్స్ 2 hours చిన్న అంటే 2 hours మూవీ. కానీ ఎందుకు ఈ సినిమా చూడాలన్నది నేను చాలా నమ్మాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. బేసిక్గా ఏంటంటే నేను మొన్న టైటిల్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని బాగా పరుగుగల పదాలు అనమాట, బాగా రెస్పెక్ట్ఫుల్ పదాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే అందరికి ఒక మర్యాద ఉంటుంది. సినిమాలో చూపించే రియాలిటీ దానికి పోలర్ ఆపోజిట్. అంటే మనం అందరం కొన్ని మాస్క్స్ వేసుకొని ఈ సినిమాలో సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్ అనే మాస్క్ వేసుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ లాగా ప్రవర్తిస్తున్నాం, కానీ దాని వెనకాల ఉన్న నిజం ఏంటి అన్నది ఈ సినిమా అన్కవర్ చేసింది. జనాలు సినిమా చూసి అదే కాన్సెప్ట్ నచ్చుతూ బయటకు వస్తారని నా ఫీలింగ్. ఐ థింక్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ సోషల్ మీడియా మీద తీసినది. ఐ థింక్ ఈ బాలీవుడ్లో కూడా ఇంకా తీయలేదు. సో డెఫినెట్లీ చూస్తే బికాస్ ఇట్స్ కనెక్టెడ్ టు అవర్ డే టు డే లైఫ్స్, దే లవ్ ఇట్. సో యూ విల్ లవ్ ఇట్. సో దాట్స్ వై యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. When I heard that song, social network అంటే బాబు, దాంట్లో దగ్గరున్న వాళ్ళు దూరం అవుతున్నారు, దూరం దగ్గర అవుతున్నా ఉంటాం. ఈ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్ ఎక్కడో మిస్ అవుతున్నాం. సో అలా అయినప్పుడు దెర్ ఆర్ సో మెనీ అంటే ఫాల్స్ హోప్స్, ఫాల్స్ పీపుల్ తోటి కనెక్ట్ అవ్వడము, దీంట్లో చీటింగ్ అవుతుంది, ఇదవుతుంది. సో ఈ క్రైమ్ అవి ఇవి పెరిగిపోతున్నాయి. సో ఇవన్నిటిని ఒక అవేర్నెస్గా కూడా ఉంటుంది, అండ్ పీపుల్ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దీస్ థింగ్స్. సో వాళ్ళకి ఐ థింక్ ప్లీజ్ ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ టేక్ యువర్ కిడ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ యూ బై ఏ ఫిల్మ్. అది అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్ చూడొచ్చు సినిమాని. సో ప్లీజ్ టేక్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ దిస్ ఇస్ వన్ స్లైస్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. నాకు ఫస్ట్ సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇట్స్ సూపర్ కాన్సెప్ట్. చెప్పినప్పుడే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యి నేను ప్రాజెక్ట్ చేస్తానని ఒప్పుకున్నాను. మీరు ముందు కూడా వేరే ప్రాజెక్ట్స్ అన్నారు, బట్ ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సోషల్ నెట్వర్క్స్, సోషల్ మీడియా అనే దానికి మనం ఈ మూవీలో ఏం చెప్తున్నామంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని జనాలకు చెప్తున్నాం. అండ్ జనాలు అది తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. సో ఈ మూవీ ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా ఉంది, మెసేజ్ ఉంది. సో ఈ మూవీ చూడకపోతే చాలా మిస్ అవుతారు లైఫ్లో. పూరి జగన్నాథ్ గారు వాయిస్ ఓవర్లో ఫస్ట్ వర్డ్ ఏంటి, ఫస్ట్ లైన్ ఏంటి, మనము ఉదయం లేవగానే ఫేస్ కడుక్కోకుండా ఫేస్బుక్, వాటర్ కూడా తాగకుండానే వాట్సాప్ చూసుకునే రోజు.
సో మనం మార్నింగ్ లేచిన వెంటనే నైట్ నిద్రపోయేంత వరకు మన పక్కనే మనం మొబైల్ పెట్టుకొని పడుకున్నాం. అంటే మనలో టెక్నాలజీ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కరెక్ట్. సో ఇంతకుముందు కమల్ చెప్పినట్టుగా మన 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 చట్రంలో నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ డేంజర్ జోన్లో ఉన్నాం మనం ఒకసారి. సో నాకు తెలిసి రైట్ పాయింట్లో వచ్చిన సినిమా ఇది. నేను ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు సే దాట్ కరెక్ట్ టైంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ వచ్చింది. కరెక్ట్ అంటే మన ఇంట్లో చూసే మన హాల్లో పేపర్ చదువుతూ ఉంటాం, టీవీ చూస్తాం, కానీ మన పిల్లలు రూమ్లో ఇంటర్నెట్లో చాట్ చేస్తుంటారు. ఒక్కసారి ఊహించండి, వాళ్ళు అసలు కరెక్ట్గా ఉందా, వాళ్ళ లైఫ్ కరెక్ట్గా ఉందా, చాటింగ్లో కరెక్ట్ వాళ్ళతో ఉన్నారా ఏంటి అనేది ఒక్కసారి ఊహిస్తే భయం వేస్తుంది. అంటే వీళ్ళ స్టోరీ చూసిన తర్వాత భయం వేస్తుంది. సో ఇవన్నీ అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు సొసైటీని 3 కేటగిరీలు చేస్తే, స్టూడెంట్స్ కేటగిరీ ఒకటి, ఎంప్లాయీ కేటగిరీ ఒకటి, ఒక మ్యారీడ్ కేటగిరీ అనుకుంటే, తోడు కోసం వెతికే ఒక స్టూడెంట్, మనీ కోసం వెతికే ఒక ఎంప్లాయీ, హ్యాపీనెస్ కోసం వెతికే ఒక హౌస్ వైఫ్. సో జనరలైజ్ అంటే మనం 90% ఆఫ్ ద పీపుల్ కవర్ చేసేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. చూసే వాళ్ళందరికీ చాలా యంగ్ టీమ్, చాలా కష్టపడి చేశారు అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేశారు. అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ తెలుగులో చిన్న సినిమాల్లో అంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో వచ్చిన ట్రూ మల్టీ స్టారర్ అని చెప్పగలను. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ my team. Thank you. Congratulations to all of you guys and I'm really congratulations to you. And it's released. Please watch, ladies and gentlemen. Ladies and gentlemen. వినరా సోదర వీరకుమార ఇంటర్నెట్ గాథా, కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా తరిగిడ జుంతరిధా. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే, పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే, ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే, టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే, ఎస్టిడి బూతులు కాయను బాక్సులు కనుమరుగైపోయే, మరి ఎలాగైతే అలాగా మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోవా, మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా? ఆ ముచ్చట చెప్తాను వినవయ్యా. సెల్లు ఫోను చేతికొచ్చే, సొల్లు ఊసులెన్నో తెచ్చే, మనిషి ఉన్న లోకం విడిచే, కొత్త లోకంలోకి నడిచే, చుట్టూ ఉన్న వాటినన్నీ వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే, ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, BBM అంటారు, డ్రాబాక్స్ అంటారు, జిద్దు అంటారు, స్కైపులు అంటారు, వైబరు అంటారు, బాత్రూముల్లో, బెడ్ రూముల్లో, ఆఫీసు రూముల్లో, క్లాసు రూముల్లో SMS ఫ్లర్టింగ్, పగలు రాత్రి చాటింగ్, సోషల్ నెట్వర్క్ అండి బాబో, సోషల్ నెట్వర్క్ అండి బాబో. ఇదంతా చెప్పు బాగానే ఉందయ్యా, వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమిటో ముందు అది చెప్పు. యాపిల్ అంటే తినే పండేమి కాదు, అర చేతిలోనే చేస్తాది జాదో. పంచగట్టే ఓడు పెద్ద రాయుడు, ప్రపంచాన్నే లేదే ఆండ్రాయుడు. సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి డప్పు వాడే తందానా తానా. పెట్టిన పోస్టుకు లైకులు రాకపోతే పరువు పోయినట్టు ఫీల్ అవుతారన్నా. జుట్టు ఊడినా జబ్బు చేసిన google.com కొడుతున్నారన్నా. ఇంటర్నెట్ లోకం అంటే ఇంటర్నెట్ లోకం అంటే మరి ఇంకేమయ్యా, దీనివల్ల ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరకు వచ్చేసి చాలా సౌకర్యంగా ఉంది కదా. సౌకర్యంతో పాటు కుసింత కామెడీ కూడా ఉందయ్యా. చావు కబురైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేటులన్నా, రిప్పులు సినిమా రివ్యూలునా, వంటగదిలో చేసే ముచ్చట్లు అన్ని పోస్టులు పెట్టి చంపుతారన్నా. కాఫీలు పెట్టడం, ఉప్మాలు చేయడం లాంటివా? వెబ్సైటుల్లో గాసిప్పు చూసి పనులు మానేసి పంచాయతీలన్నా. పెళ్లిళ్ళు అయినా పెటాకులైనా ఆనులైనులోనే అవుతున్నాయన్నా. మరి సంసారం దూరమున్నోళ్ళు దగ్గరవుతున్నారు, దగ్గరున్నోళ్ళు దూరం అవుతున్నారు.
కాన్సెప్ట్ వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారన్నమాట. అదే కదయ్యా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియక పాపం ఏటో వెళ్ళిపోతున్నారు. లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలోన ఆ నువ్వెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆబాని